ఎండకు తిరిగి తిరిగి అలసిపోయా. ఇంటికి వచ్చి ఒక గ్లాస్ నీళ్ళు తాగానా, ఈ సరుకులన్నీ సదరాలి. ఈ రోజైతే ఈ సరుకులకి 3000 పైన అయిపోయినాయి. అవసరమైనప్పుడు షాపుకి వెళ్లకుండా ఒకేసారి వెళ్ళసరికి సరిపోయే సరుకులు తెచ్చుకుంటాం. రోజు నేను మా నాన్న అయితే వెళ్ళాం. ఇంకా సరుకులు తీసుకుంటుంటే వాటి ఖర్చు చూస్తే నా దిమ్మ తిరిగింది. ఇన్ని మా అమ్మకి తెలియవు. కనీసం కూరగాయలు కూడా తీసుకొని రావడం తెలియదు. ఇంట్లో ఏమైనా అవసరం ఉంటే మొత్తం మా నాన్నకే చెప్తుంది. మా నాన్న పైన అయితే అరవడం తెలుసు. మాకు పెత్తన్నం వచ్చాక మా అమ్మలా కావద్దని మా నాన్న ఇప్పుడే నేర్పిస్తుంది మాకు. సరుకుల లిస్టు రాసుకొని తీసుకెళ్లి షాప్ లో ఇస్తే మొత్తం ఇచ్చేస్తారు. అక్కడికి వెళ్లి చూస్తే గానీ మనకు తెలియదు ఆ సరుకులు ఎంత అవుతున్నాయని. ఇవన్నీ తీసుకురానికి ఒకసారి మా అమ్మని పంపించాలని ఉంది నాకు. అమ్మ ఇంకా ఆగమాగం అయిపోతుంది. మాక్సిమం ఈ సరుకులన్నీ 2 నెలలు రావచ్చు. ఎందుకంటే ఈసారి చాలా ఎక్కువ తెచ్చుకున్నాం సరుకులు. నెలలా అని అనుకోవద్దు, నిజంగానే టిఫిన్స్ అయితే ఎక్కువ చేసుకోము. డైలీ తినేది జొన్న రొట్టెనే. దానికంటే హెల్తీ ఫుడ్ ఇంకేం ఉండదు కదా. ఏదో అప్పుడప్పుడు ఏదైనా డిఫరెంట్ గా తినాలి అనిపించినప్పుడు మాత్రమే టిఫిన్స్ చేసుకుంటాం. ఇవే అండి మా సరుకులన్నీ. పిల్లం ఎందుకు అంత తెచ్చుకున్నారు అనుకోకండి, పెద్దల పండుగ వస్తుంది కదా అందుకని. తాతకి పెద్దలకి పెడతాం, భక్షాలు చేస్తాం, వీడియో పెడతా చూడండి.